హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. భీకరుల ధ్వని, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె. మరి తుఫానులు రావటం మన వైజాగ్లో చాలాసార్లు అనుభవం ఉంది. ఈదురుగాలులు వీస్తున్నాయి, ఇన్ని మైళ్ళ వేగంతో ఈదురుగాలులు వస్తాయి, వర్షం కురుస్తుంది, తుఫాను చెలరేగిందన్నప్పుడు అలాంటి తుఫానులు చూసిన వాళ్ళు పైన చేయి చూపించండి మన వైజాగ్లో కానీ ఎక్కడైనా సరే, వందనాలు దింపండి. ఆ సమయంలో ఎలా ఉంటుందో చూడండి. ఒక తుఫాను వచ్చినప్పుడు ఆ వేగంగా గాలి విసిరినప్పుడు 100 సంవత్సరాల నుండి భూమిలో పాతుకుపోయిన వేర్లతో పాతుకుపోయిన చెట్టులు కూడా కింద పడిపోతున్నాయి. కాంక్రీట్ వేసి నిలబెట్టిన ఎలక్ట్రిక్ స్తంభాలు కూడా కిందకు వాలిపోతున్నాయి. ఎంతో చక్కగా బిల్డ్ చేసిన బిల్డింగ్స్ కూడా ఊరిపోతున్నాయి. ఇక పాత గోడలు, పాత బిల్డింగ్స్ ఉన్నాయంటే ముంబైలో జరుగుతుంటాయి, మాటి మాటి కూలిపోతుంటాయి. అక్కడ ఎప్పుడో కట్టినాయి సందుల్లో గొంతుల్లో. ఆ గాలి వచ్చి ఆ గోడ కొట్టగానే ఆ నానిపోయి పాతదైపోయిన ఇసుక, సిమెంట్ అంతా ఇసుకలాగా అయిపోయినటువంటి గోడలు ఏమైపోతాయి, దబదబదబ ఇల్లులో ఫ్లాట్లు పడిపోతున్నాయి. అలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు, అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఎలా బెంబేలు పడిపోతాం, ఎలా అరుస్తాం, ఎలా పారిపోవడానికి ప్రయత్నిస్తాం, ఎలా దాక్కోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఆ తుఫానులో ఎటు పోయినా వర్షం కురుస్తుంది కాబట్టి ఎదురింట్లోకి వెళ్దామంటే ఆ ఇంటి పరిస్థితి అలాగే ఉంది కాబట్టి ప్రజలు రోడ్ల పాలవ్వటము, కట్టుకొట్టలతో బయటపడటము, ప్రభుత్వం వారు ఏమన్నా స్థలాలు ఏర్పాటు చేస్తే అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచటం వంటివి జరుగుతుంటాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు, ఉపద్రవాలు కలుగుతాయి. అంతా బాగుంది అన్నప్పుడు, అంతా సౌఖ్యంగా ఉన్నామన్నప్పుడు, ఒక విపత్తు జరిగి ఇంటిలో ముఖ్యమైన వ్యక్తులు యాక్సిడెంట్లో మరణించారని చెప్పినప్పుడు ఆ ఇంటి ఇల్లాలి గుండె ఏమైపోతుంది? ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిందన్నప్పుడు, అలాంటి విషయాలు విన్నప్పుడు ఎలాగూ భయపడిపోతాం. కొన్నిసార్లు మనం నమ్మి మనకెంతో ప్రియులు అనుకున్నవారు మన ద్రోహం చేసినప్పుడు, మనకు అన్యాయం చేసినప్పుడు, మన మధ్య సంతకాలు పెట్టించుకొని, మన విజయవాడలో ఒక ఆయన వచ్చాడు, అయిపోయిందండి 7 లారీలు కొన్నాను, అయిపోయింది. ఏమైందండి? అయిపోయిందండి. 7 లారీలు ఉన్నదంతా పోగు చేసి 7 లారీలు కొని బిజినెస్ చేద్దామని కొన్నానండి, యాక్సిడెంట్లు అయినాయా? అంతవరకు వెళ్ళలేదండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పేపర్లు తీసుకోవడానికి వెళ్తే నా కూడా ఉండి నా చేత లారీలు కొనిపించిన నా డీప్ థిక్ ఫ్రెండ్ తన పేరులో రాయించుకొని నేను ఆయనకి ఇచ్చేసినట్టు సంతకం పెట్టించుకున్నాడు. నా రిజిస్ట్రేషన్ నేను చేసినట్టు కాకుండా మొత్తం తన వశం చేసుకున్నాడు. నాకు ఎప్పుడూ అనుకోలేదండి, నా సొంత మిత్రుడు నమ్మి వాడికి అన్నీ చెప్పారు, నన్ను ఇట్లా చేశాడు అన్నప్పుడు ఎంత భయంకరం అండి. నమ్మిన వారు ద్రోహం చేస్తే, ప్రేమించానన్నాడండి, చచ్చిపోతానంటే పెళ్లి చేసుకున్నానండి, పెళ్ళైన రోజు నుంచి మాకు గొడవ లేదండి, 2 పిల్లలు పుట్టారండి, ఇప్పుడు నన్ను నా పిల్లల్ని వదిలేసి బ్యాంకు పుస్తకాలన్నీ తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం అంతా ఊడ్చుకొని ఎటో వెళ్ళిపోయాడో, నేను ఏం చేసేదని ఒక స్త్రీ ఏడుస్తూ ఉందండి. పోషించాల్సిన పురుషుడు భార్యను ఒడిచిపెడితే, ద్రోహం చేస్తే, ఆ స్థితుల్లో గాలివాన వచ్చి పటక్కన పడ్డట్టుగా ఒక ఉపద్రవం మన మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేని వేదన, బాధలు కలుగుతుంటాయి. అట్టి మీకు కలగలేదంటే మీరు చాలా ధన్యులు. అట్టివి మీకు కలగలేదంటే దేవుని కాపుదల మీ మీద ఇంకా ఉంది అని అర్థం. ఈ లోకంలో ఉన్నంత వరకు నాకు కలగవు అనటానికి వీరు లేదు. ఇవాల్టి వరకు నీవు క్షేమంగా ఉన్నావు అంటే ఇది దేవుని కృప. అంతం వరకు మనం క్షేమంగా ఉండాలంటే మనకు అవసరమైంది ఆయన సహాయం. మనుష్యులు ఎవ్వరూ నీకు సహాయం చేయనప్పుడు, కొన్నిసార్లు మన అన్నలే మనల్ని మోసం చేస్తారు, మన తమ్ముళ్ళే మనల్ని మోసం చేస్తారు, మన తల్లిదండ్రులనే మనల్ని విడిచిపెట్టేస్తారు, మన అత్తమామలే మనల్ని ద్వేషిస్తారు, కట్టుకున్న భార్యే ద్రోహం చేస్తుంది, కట్టుకున్న భర్తే అవమానపరుస్తాడు,
ఎవరితో చెప్పుకోవాలి గౌడు అనే పరిస్థితుల్లో కుమిలిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరితో చెప్పుకున్న నీ బాధలు ఎక్కువ అవుతాయి తప్ప, నువ్వు ఎవరితో చెప్పుకున్న నీ బాధలు పెద్ద అవుతాయి తప్ప, నువ్వు ఎవరితో చెప్పుకున్న నీ బాధలు నీకు మరింత బాధలు కలుగజేస్తాయి తప్ప, నీవు నీ ప్రభువుకు మొరపెడితే ఆయన వింటాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎన్నో సమయాల్లో మనుషుల్ని నమ్ముకొని మోసపోయామయ్యా, పరిస్థితుల్ని నమ్ముకొని నష్టపోయామయ్యా, లోకాన్ని ఆశ్రయించి ఏమి లేని వారిగా మిగిలిపోయామయ్యా. నీవే నా దుర్గము, నా కోట, నా శైలము, నా సహాయకుడు, నా ప్రభువే అని నీ మీద ఆధారపడడానికి మాకు సహాయం చేయము. ఆపత్కాలమైన నీవు మమ్మల్ని కాపాడుతావు. మోసములు, నష్టములు, వేదనలు, దుఃఖములు విడువని ఎడబాయనున్న దేవా నీకు వందనములయ్యా. ప్రతి విధమైన బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ప్రతి అనారోగ్యమును ఆనాడు నీవు చిందించిన రక్తధారలలో శుద్ధి చేయించున్నాము తండ్రి. మానసిక ఆందోళన నుంచి మమ్మల్ని విడిపించము, ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించము. లోకంలో ఎన్ని చిక్కుల సమస్యలు ఉన్నా నీ యందు ఆనందించడానికి, నీ ఆశీర్వాదాలతో నింపబడి సంతోషించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా.